అందరికీ నమస్కారం. ఈరోజు మన క్లాస్లో ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక బ్లూప్రింట్ లాంటిదాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం. అంటే సమాజాన్ని నిర్మించిన గొప్ప వాస్తుశిల్పులు లేదా సోషల్ ఆర్కిటెక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వాళ్లే కార్ల్ మార్క్స్, ఎమిల్ డర్ఖైమ్, ఇంకా మ్యాక్స్ వెబర్. వాళ్ల ఆలోచనలు సమాజాన్ని ఎలా మలిచాయో చూద్దాం. సరే, ఈ సెషన్లో మన రోడ్ మ్యాప్ ఇదేనండి. మనం ఏ అంశాలు కవర్ చేయబోతున్నామంటే, మొదటగా సోషియాలజీ అనే సబ్జెక్ట్ అసలు ఎందుకు పుట్టింది, దాని అవసరం ఏంటి, ఆ తర్వాత మార్క్స్, డర్ఖైమ్, వెబర్ సిద్ధాంతాలని ఒక్కొక్కటిగా చూద్దాం. ఆ ముగ్గురి ఆలోచనలని పోలుస్తూ ఒక విశ్లేషణ చేద్దాం. ఇక చివరగా మన ఏపీపీఎస్సీ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలకమైన పదాలని రివైజ్ చేసుకుందాం. అయితే అసలు సోషియాలజీ అనే సబ్జెక్టు ఎందుకు పుట్టాల్సొచ్చింది, సమాజాన్ని అధ్యయనం చేయడానికి ఒక కొత్త సైన్స్ ఎందుకు అవసరమైంది, ఆ మూలాల్లోకి వెళ్దాం పదండి. ఒక్కసారి ఆ కాలాన్ని ఊహించుకోండి. ఒకవైపు జ్ఞానోదయం, మరోవైపు ఫ్రెంచ్ విప్లవం, ఇంకోవైపు పారిశ్రామిక విప్లవం. ఈ మూడు పెద్ద మార్పులతో ప్రపంచం తలకిందులైంది. పాత పద్ధతులు, నమ్మకాలు అన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఈ కొత్త సంక్లిష్టమైన ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలోనే మన సామాజిక శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. సరే, మన మొదటి ఆర్కిటెక్ట్ కార్ల్ మార్క్స్. ఈయన దృష్టిలో చరిత్ర అంటే ఏంటో తెలుసా? అదొక ఆర్థిక సంఘర్షణల కథ. సమాజంలో మార్పుకి అసలు కారణం వర్గ పోరాటమే అని ఆయన బలంగా నమ్మారు. మార్క్స్ ప్రకారం మనం వస్తువులను ఎలా ఉత్పత్తి చేస్తాం అంటే మన ఆర్థిక వ్యవస్థే అన్ని సామాజిక మార్పులకు మూల కారణం. అదే చరిత్రను ముందుకు నడిపిస్తోంది. ఆదిమ కమ్యూనిజం నుంచి ఫ్యూడలిజం, అక్కడ నుంచి పెట్టుబడిదారి విధానం వరకు ఇలా ఒక్కో దశ దాటుకుంటూ చరిత్ర సాగిందని ఆయన చెప్పారు. ఇది చాలా కీలకమైన కాన్సెప్ట్. చూడండి, మార్క్స్ దృష్టిలో ఆర్థిక వ్యవస్థ అనేది సమాజంలో కేవలం ఒక భాగం కాదు, అది పునాది లాంటిది. ఆ పునాది మీదే మిగతావన్నీ, అంటే మన రాజనీతి వ్యవస్థలు, చట్టాలు, కుటుంబ సంబంధాలు, చివరికి మన సంస్కృతి కూడా, ఇవన్నీ పై అంతస్తుల్లా నిర్మించబడ్డాయి. పునాది మారితే పైన ఉన్న నిర్మాణం మొత్తం మారిపోతుంది. ఈ ఒక్క వాక్యం అతని ప్రపంచ దృష్టికోణాన్ని మొత్తం చెప్పేస్తోంది. ఆధునిక యుగంలో అసలైన డ్రామా అంతా బూర్జ్వా అంటే ఉత్పత్తి సాధనాల యజమానులు మరియు ప్రోలెటేరియట్ అంటే కార్మిక వర్గం, ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణే అని ఆయన అన్నారు. సరే, ఇప్పుడు మన లెన్స్ మారుద్దాం. డర్ఖైమ్ ఒక సంపూర్ణమైన భిన్నమైన ప్రశ్న వేశాడు. సమాజాన్ని ఏది ముక్కలు చేస్తుంది అని కాదు, అసలు సమాజం పతనం కాకుండా ఏది కలిపి ఉంచుతుంది అని ఆయన అడిగారు. డర్ఖైమ్ దృష్టిలో సమాజమనేది దానంతట అదే ఒక వాస్తవికత. ఈ సామాజిక వాస్తవాలు అనేవి మనకు కనిపించని శక్తుల్లాంటివి. మనకు తెలిసినా తెలియకపోయినా అవి మన ప్రవర్తనను, మన ఆలోచనలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఉదాహరణకి చట్టాలు, నైతిక విలువలు, మత విశ్వాసాలు. దీన్ని మనమిలా అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న క్లోజ్డ్ స్టడీ గ్రూప్ ఉందనుకోండి, అక్కడ అందరూ ఒకేలా ఆలోచిస్తారు, ఒకే లక్ష్యం కోసం పనిచేస్తారు. దాన్నే మెకానికల్ సాలిడారిటీ అనొచ్చు. కాని మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ ఎలా పనిచేస్తుంది? అది ఆర్గానిక్ సాలిడారిటీ మీద నడుస్తుంది. అంటే ప్రొఫెసర్లు, స్టూడెంట్సు, అడ్మిన్ స్టాఫు, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర. అయినా అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. ఇక మన మూడవ ఆర్కిటెక్ట్ మ్యాక్స్ వెబర్. ఈయన మార్క్స్, డర్ఖైమ్లకి భిన్నంగా ఆలోచనలు, సంస్కృతి ఇంకా వ్యక్తిగత చర్యలకున్న ప్రాముఖ్యతను మన ముందుకు తెచ్చారు. వెబర్ సోషియాలజిస్టులకు రెండు చాలా ముఖ్యమైన టూల్స్ ఇచ్చారు. ఒకటి వాల్యూ న్యూట్రాలిటీ, అంటే మన వ్యక్తిగత అభిప్రాయాలను, పక్షపాతాలను పక్కన పెట్టి నిష్పాక్షికంగా విశ్లేషణ చేయాలి. రెండవది ఐడియల్ టైప్స్, అంటే సంక్లిష్టమైన సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోవడానికి కొన్ని కాన్సెప్చువల్ మోడల్స్ని నిర్మించుకోవడం. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఒక ఆధునిక యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. అక్కడ పనులన్నీ ఒక పద్ధతి ప్రకారం హేతుబద్ధంగా, ఎఫిషియెంట్గా జరిగిపోతాయి. కానీ వెబర్ ఒక హెచ్చరిక కూడా చేశారు. ఇదే వ్యవస్థ కొన్నిసార్లు మానవ స్వేచ్ఛను, సృజనాత్మకతను బంధించే ఒక ఐనుప పంజరంగా మారే ప్రమాదముందని. అందుకే మనం క్యాంపస్లలో అప్పుడప్పుడు నిరసనలు చూస్తుంటాం. సరే, ఇప్పుడు ఈ ముగ్గురి ఆలోచనలను కలిపి ఒక పెద్ద చిత్రంగా చూద్దాం. ఈ మూడు ప్రాథమిక దృక్కోణాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయి, ఎక్కడ విభేదిస్తున్నాయి? ఈ స్లైడ్ మీ అల్టిమేట్ స్టడీ గైడ్ అనుకోండి. మన ఏపీపీఎస్సీ పరీక్షకు ఇది చాలా చాలా ముఖ్యం.
మార్క్స్, డర్ఖైమ్, వెబర్. వీళ్ళ ప్రధాన దృష్టి దేనిపై ఉంది, వాళ్ళ పద్ధతులేంటి, వాళ్ళు వాడిన కీలక పదాలేంటి, వీటన్నింటినీ ఈ టేబుల్ స్పష్టంగా చూపిస్తుంది. దేన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రైట్. చివర్గా ఒక ర్యాపిడ్ ఫైర్ రివ్యూ చేద్దాం. పరీక్షలో ఖచ్చితంగా అడిగే అవకాశమున్న కొన్ని ముఖ్యమైన పదాలను ఒకసారి చూసేద్దాం. ఏలియనేషన్ అంటే పరాయీకరణ. పెట్టుబడిదారి వ్యవస్థలో ముఖ్యంగా ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు తాము చేసే పనికి, తోటి మనుషులకు, ప్రకృతికి చివరికి తమకు తామే దూరమైపోతారు. ఆ అర్థంలేని, నియంత్రణలేని స్థితిని వివరించడానికి మార్క్స్ ఈ పదాన్ని ఉపయోగించారు. సోషల్ ఫ్యాక్ట్, సామాజిక వాస్తవం. ఇది డర్ఖైమ్ యొక్క ముఖ్య సిద్ధాంతం. సమాజమనేది కేవలం వ్యక్తుల సమూహం కాదు, అంతకంటే ఎక్కువ. మనందర్నీ ప్రభావితం చేసే ఒక బాహ్య శక్తి. చట్టం దీనికొక మంచి ఉదాహరణ. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి విధానం. మార్క్స్ ప్రకారం సమాజం యొక్క ఆర్థిక పునాది ఇదే. అంటే భూస్వామ్య వ్యవస్థ లేదా పెట్టుబడిదారీ వ్యవస్థ ఇలాంటివి అన్నమాట. వాల్యూ న్యూట్రాలిటీ, విలువ తటస్థత. ఇది వెబర్ మనకిచ్చిన ఒక మార్గదర్శకం. సామాజిక శాస్త్రవేత్తలు పరిశోధన చేసేటప్పుడు తమ సొంత ఇష్టాష్టాలను, పక్షపాతాలను పక్కనబెట్టి వాస్తవాలను వాస్తవాలుగా నమోదు చెయ్యాలి. సరే, ఇప్పుడు ఈ ముగ్గురు ఆలోచనాపరుల బ్లూప్రింట్లు మన ముందున్నాయి. మరి మీరే ఆలోచించండి. ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజాన్ని, సోషల్ మీడియా ఉద్యమాలు కావచ్చు, మన క్యాంపస్ రాజకీయాలు కావచ్చు, వీటిని విశ్లేషించడానికి ఈ ముగ్గురులో ఎవరి ఆలోచనలు అత్యంత శక్తివంతంగా అనిపిస్తున్నాయో? మీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఈ ఫ్రేమ్వర్క్లను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి ప్రయత్నించండి.